హైదరాబాద్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజీలో సంక్రాంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సంక్రాంతి పండుగ దగ్గర పడుతూ ఉండటంతో కాలేజీ యాజమాన్యం సెలబ్రేషన్స్ నిర్వహించింది. విద్యార్థులు పతంగులు ఎగరవేస్తూ ఎంజాయ్ చేశారు. ఈ ఈవెంట్లో విద్యార్థులతో కలిసి టీచర్లు కూడా కలిసి డాన్స్ చేశారు. సంక్రాంతి సెలబ్రేషన్స్ కి సంబంధించిన మరింత సమాచారం చంద్రశేఖర్ అందిస్తారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు కూడా ముఖ్యంగా జరుపుకునే పండుగల్లో సంక్రాంతి ఒకటని చెప్పుకోవచ్చు మనం. అయితే మరొక 3-4 రోజుల్లో ఈ పండుగ రావడంతో సంక్రాంతి వైబ్స్ అనేది స్టార్ట్ అయిపోయింది. ప్రస్తుతం మనం హైదరాబాద్లో ఉన్నటువంటి అంబేద్కర్ కాలేజీలో ఉన్నాము. ప్రజెంట్ మనం ఇక్కడ చూడొచ్చు ఒక ఊరు వాతావరణం అనేది ఎట్లా ఉంటుందో. అంటే అక్కడ ఊళ్ళలో కోళ్ళు, ఆవులు, హరిదాసులతోటి, గొబ్బెమ్మలతోటి ఎలా అయితే గ్రాండ్గా సక్సెస్ చేసుకుంటారో ఇక్కడ అలాంటి వాతావరణం మనకు కనపడతా ఉంది. కాలేజీ యాజమాన్యం ఇక్కడ ఉన్నారు. వాళ్ళని అడిగి సెలబ్రేషన్స్ ఎట్లా జరిగాయి ఏంటనేది వారి మాటలను తెలుసుకుందాం. మేడం చెప్పండి మేడం, ఎలా ఉన్నాయి సెలబ్రేషన్స్? చాలా బాగున్నాయండి. ప్రతి సంవత్సరం జరుపుకునే పండగనే ఇది. కానీ పండగ అంటే అందరు కలిసి జరుపుకునేటటువంటిది. పండగ అంటే పండుగ గురించి వర్ణించడమే కాదు, పండగ అనేది ఒక అనుభూతి. అది అనుభవిస్తేనే అర్థమవుతుంది. ఇటువంటి అనుభూతులను, అనుబంధాలను కల్పించేటటువంటి మా మేనేజ్మెంట్కి అనేక ధన్యవాదాలండి. ఇలా ప్రతి సంవత్సరము మాకు ఇలా చేసుకునే అవకాశాన్ని కల్పించమని వేడుకుంటున్నాం. మేడం మీరు చెప్పండి మేడం, ఎట్లా ఉంది స్టూడెంట్స్ రెస్పాన్స్, ఎట్లా ఉంది, ఎలా జరిగాయి ఈరోజు సెలబ్రేషన్స్? పండుగ అంటేనా రెస్పాన్స్ వెరగదీస్తాం, తగ్గేదేలే. ఈ రోజు మొత్తం ఆడ బాయ్స్ అవని గర్ల్స్ అవని అందరు కలిపి ఆల్ మేనేజ్మెంట్, ఆల్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చి ఇక్కడ పండుగని జరుపుకుంటారు. మామూలుగా కాదు, అందరూ కలిసిమెలిసి ఎంతో దీనిగా కుటుంబంలాగా జరుపుకుంటారు. ఇంట్లో కూడా జరుపుకుంటామో లేదో తెలియదు, కానీ ఇక్కడే మాకు పండుగలాగా అనిపిస్తూ ఉంటుంది. ప్రతి సంవత్సరం ఇక్కడ జరుగుతుంది. మీరు చూసారు కదా, ఇప్పుడు అంతా తీస్తారు. ఇప్పుడు భోగి మంటలు వేస్తాము, గంగిరెద్దులు, కోడి పందాలు ఇవన్నీ చేస్తాము. అంటే విలేజ్ వాతావరణాన్ని తెచ్చుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ కొంతమంది సిటీలో ఉంటారు కదా, వాళ్ళకి విలేజ్ది అంత తెలియదు. వాళ్ళని ఇక్కడ తీసుకొని వచ్చి విలేజ్ వాతావరణం మళ్ళీ సృష్టించి పండుగ అంటే ఇట్లా ఉంటుంది. రంగురంగు ఇది పెట్టి హరిదాసుల్ని ఉంచి బాగుంటుందని చూస్తూ ఉంటారు. అక్కడ రంగవల్లి జరుగుతుంది, ఇక్కడ హరిదాసులు చూశారు. ఇంకా గంగిరెద్దులది మట్టి కుండలతో ఇది చేయడం, మేము ప్రసాదం పెడతారు కదా, అది మరి భోగి మంటలు అనేది జరిగింది. కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని. ఎవ్రీ ఇయర్ చాలా బాగా జరుగుతుంది. సంక్రాంతి అయినా ఏదైనా తగ్గేదే లేదు మా కాలేజ్. దేంట్లో ఏమేమి చేశారు ఈరోజు మీరు? రంగోలీ, భోగి మంటలు, ముగ్గులు వేయడం అంతా బాగుంది. ఊరి వాతావరణం చేసాం. భోగి చుట్టూ డాన్స్ చేయడం. వచ్చారు. ఎలా అనిపిస్తుంది మరి? చాలా బాగుంది. మేము ఇంట్లో కూడా ఇంత ఎంజాయ్ చేయం. కాలేజ్లో మాదొక ఫ్యామిలీ లాగా ఉంటుంది. మేడం వాళ్ళు కూడా చాలా బాగా ట్రీట్ చేస్తారు. అయితే అది
అంటే సిటీలో ఉన్న వాళ్ళు చాలామంది కూడా సంక్రాంతికి ఎట్లా అదే ఊరి ప్రాంతంలో ఎలా అయితే సంక్రాంతి జరుపుకుంటారో ఇక్కడ కూడా అదే వాతావరణాన్ని కల్పించారని చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు స్టూడెంట్స్. అయితే ఇక్కడ మనం చూడొచ్చు ఊర్లో ఎట్లాగైతే భోగి మంటలు ఎలా అయితే భోగి మంటలు వేస్తారో ఇక్కడ సేమ్ యాస్టీస్గా భోగి మంటలు చుట్టూ ముగ్గు వేసి మధ్యలో భోగి మంటలు వేయడం జరిగింది. దీంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ చాలామంది కూడా ముగ్గుల పోటీలో పాల్గొన్నారు. ఇక అక్కడ ఉన్నటువంటి విద్యార్థినులు అక్కడ వాళ్ళు వివిధ రకాలైనటువంటి రకరకాల కలర్స్ తోటి ముగ్గులు వేయడం జరిగింది. మొత్తానికైతే ఈ అంబేద్కర్ కాలేజీలో మాత్రం 3-4 రోజులు ఉందనంగానే ఇక్కడ సంక్రాంతి సెలబ్రేషన్స్ ఇక్కడ మొదలయ్యాయని చెప్పుకోవచ్చు మనం. అయితే చూసాం కదా ఇక్కడ అంబేద్కర్ కాలేజ్లో ఇక్కడ స్టూడెంట్స్ టీచర్స్ కలిపి అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఇక్కడ సంక్రాంతి సెలబ్రేషన్స్లో పాల్గొన్నారు. ఒక రేంజ్లో జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి సంక్రాంతి సెలబ్రేషన్స్. ఇప్పుడు ఆల్రెడీ మనం చూసాము ముఖ్యంగా సంక్రాంతి పండుగ అంటేనే ఊళ్ళల్లో గొబ్బెమ్మలు హరిదాసులు వీళ్ళందరితోటి చాలా మంచిగా ఆ 3 రోజుల పాటు కూడా కోళ్ల పందాలతో ఎంజాయ్ చేస్తుంటారు. సేమ్ యాస్టేజ్గా వాతావరణాన్ని ఇక్కడ ఇప్పుడు కాలేజీలో కల్పించడం జరిగింది. ఇక్కడ మనం స్టూడెంట్స్ కూడా మాట్లాడాము, వాళ్ళు ఫుల్ఫిల్గా ఎంజాయ్ చేస్తారని మనకు కనపడుతూ ఉంది. కెమెరామెన్ అశోక్ తోటి చంద్రశేఖర్, V6 న్యూస్, హైదరాబాద్.